ఇది ఏ వీడియో కాదు అండ్ అలాగే చాట్ జీపీటీకి ఇచ్చి బిఫోర్ ఆఫ్టర్ గా చేసిన వీడియో కూడా కాదు. ఇది రియల్ ఇంగ్రీడియంట్స్ తో రియల్ ప్రాసెస్ తో రియల్ గా నేను స్వయంగా చేసిన పెడిక్యూర్. మనం ఇంట్లో పెడిక్యూర్ చేసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ అని చాలా స్కిప్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ మన లెగ్స్ గురించి మనం ఎంత అందంగా రెడీ అయినా మన లెగ్స్ అందంగా లేకపోతే అది సో సింపుల్ గా పెడిక్యూర్ ని చేసుకోవడానికి మనకు మార్కెట్ లో బోలెడ్ టూల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ రోజు నేను మీకు ఎలా యూస్ చేయాలో చూపిస్తాను అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. అండ్ నాకు ఒకదానికే కాదు, ఇంట్లో అందరికీ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వాడాను. అండ్ చాలా సాఫ్ట్ గా అయ్యాయి పాదాలన్నీ కూడా. చాలా మొండిగా ఉన్న పాదాలు, అంటే చాలా ఎక్కువ క్రాక్స్ ఉన్న పాదాలని నేను తీసుకొని మీకు లైవ్ లో చేసి చూపిస్తాను. ఇన్స్టెంట్ గా, అంటే విత్ ఇన్ 1 అవర్ పట్టింది ప్రాసెస్ మొత్తం. 1 అవర్ లో మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ క్లియర్ గా తెలుస్తాయి. ఫుల్ డెడ్ స్కిన్ ఉండి, రింకిల్స్ ఉండి, స్కిన్ అంతా పాడైపోయి ఫుల్ క్రాక్స్ ఉండి, ఆ క్రాక్స్ ఎంత వరకు క్యూర్ అయ్యాయి అండ్ ఆ లెగ్స్ కోసం నేను వాడిన ప్యాక్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చేయండి. మంచి స్పా, మన బాడీలో ఉండే టాక్సిన్స్ ని రిమూవ్ చేయడంలో కూడా ఈ పెడిక్యూర్ చాలా హెల్ప్ చేస్తుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళకి నా పేరు గోవర్ధని. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ బ్యూటీ హోమ్ రెమెడీస్ బోలెడ్ డిస్కస్ చేస్తూ ఉంటాను. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాదు, ఇంకా బోలెడ్ మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో సింపుల్ గా చూసేద్దాం. ఇందులో ఫస్ట్ స్టెప్, మన కాళ్ళ మీద ఉన్న డెడ్ స్కిన్ ని, కాళ్ళ పగుళ్ళకున్న ఎక్కువగా ఉంటుంది కదా అక్కడ డెడ్ స్కిన్, దాన్ని రిమూవ్ చేయడానికి నేను ఇది తీసుకున్నాను. ఇది క్యాలస్ రిమూవర్, అంటే మన కాళ్ళ కింద పగుళ్ళకి ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది కదా, ఎక్కువగా చాలా గరుగ్గా ఉంటది. సో వాటిని రిమూవ్ చేయడానికి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఒకరికని కాదు, ఎలాంటి పాదాలకైనా సెట్ అవుతుంది. హెవీగా క్రాక్స్ ఉన్నా, లైట్ గా క్రాక్స్ ఉన్నా, సెన్సిటివ్ స్కిన్ ఉన్నా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్స్, వాటిని మనం యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ మనం డ్రై స్కిన్ మీదనే చేయాలి, వెట్ స్కిన్ చేసిన తర్వాత చేయకూడదు. సో కాళ్ళు డ్రైగా ఉన్నప్పుడే ద ఫస్ట్ స్టెప్ ఈజ్, మామూలుగా అందరూ నానబెట్టేసుకుని తర్వాత రబ్ చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఈ స్టెప్ చేయడం వల్ల మోర్ దాన్ 50% డెడ్ స్కిన్, అంటే కింద కాళ్ళ పగులు అవి అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో దిస్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంట్లోనే ఇలాంటి టూల్స్ కోసం పెట్టే ఖర్చు ఒక్కసారి పార్లర్కి వెళ్ళే ఖర్చు కంటే చాలా రీజనబుల్ గా ఉంటుంది. మోర్ దాన్ 50% ఆఫ్ డెడ్ స్కిన్ ఇక్కడే రిమూవ్ అయిపోతుంది అనమాట. 50% ఏంది, దాదాపుగా అయిపోతుంది. కనీసం పెడిక్యూర్ చేసుకునే టైం లేనప్పుడు ఫాస్ట్గా ఇది చేసేసుకుని హాట్ వాటర్లో పెట్టేసుకుని మనం వాష్ చేసుకున్నా కానీ మనకు రిజల్ట్స్ కనిపిస్తుంది. అంత బాగుందన్నమాట ఈ టూల్. సో ఈ క్యాలస్ రిమూవర్ని మీరు పార్లర్లో చేసుకునే ఒక్క బడ్జెట్తో మీరు కొనుక్కొని ఇంట్లోనే పెట్టుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంది అండ్ మనం ఒకసారి బడ్జెట్ పెట్టడానికి ఇట్స్ వర్త్. అండ్ నెక్స్ట్ స్టెప్, నేను ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ అంటే మరీ ఉడికిపోయే నీళ్ళు కాదు, మన కాళ్ళు పెట్టాలి, అలానే గోరువెచ్చ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. అందులో ఇది ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ మనకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఇలా ఎప్సమ్ సాల్ట్ని, ఎండిపోయిన రోజా పూల రెక్కల్ని అండ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ని, ఈ మూడింటిని మిక్స్ చేసి తీసి పెట్టుకుంటాను అనమాట. ఈ సాల్ట్ ని నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్, మనం ఏదైనా సరే హ్యాండ్ వాష్, మీ దగ్గర ఏది ఉంటే అది వాడొచ్చు. నేను ఇక్కడ బయోడిగ్రేడబుల్ బేకో వాళ్ళది ఉంది కదా, ఆ హ్యాండ్ వాష్ వాడుతున్నాను. మీరు ఏది ఉంటే అది వాడుకోవచ్చు, లేదా షాంపూ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హాఫ్ లెమన్ ని పిండుతున్నాను. మన కాళ్ళకున్న మురికి, డెడ్ స్కిన్ అంతా కూడా సాఫ్ట్ అయిపోయి కాస్త బ్లీచింగ్ ఎఫెక్ట్ కూడా రావడానికి. అండ్ ఇప్పుడు కాళ్ళని చక్కగా తీసుకొని అందులో మొత్తం మునిగిపోయేలాగా పెట్టేసి ఒక 20 మినిట్స్ వదిలేయడమే. అంతవరకు మీరు వేరే వర్క్ చేసుకోవచ్చు, రీల్స్ స్క్రోల్ చేసుకోవచ్చు, షార్ట్స్ చూసుకోవచ్చు, ఎనీథింగ్. అండ్ అవి నానేలోపు ఇప్పుడు నేను చెప్పే 2 ప్యాక్స్ ని తయారు చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ ట్యాన్ రిమూవ్ చేసి మన డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసే ఒక ట్యాన్ రిమూవింగ్ స్క్రబ్ అనమాట. ఇందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ అంటే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాదు, రియల్ గా కాఫీ పౌడరే, గింజలుగా కొంచెం బరకగా ఉండాలి, ఎందుకంటే స్క్రబ్ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ నేను న్యాచురల్ కాఫీ పౌడర్ ని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. పెరుగు కాస్త పులిసి ఉంటే అది బెస్ట్, లేదు అనుకుంటే నార్మల్ పెరుగు వేసుకున్నా పర్లేదు. అండ్ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంతా హనీ యాడ్ చేస్తున్నాను. ఏ హనీ అయినా పర్లేదు. హనీ మనకు చాలా డ్రైగా ఉన్న కాళ్ళకి మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి అండ్ కాస్త లైట్ గా స్కిన్ ని బ్లీచింగ్ చేయడానికి, అంటే ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాక్ కూడా రెడీగా ఉండాలి. సో దాన్ని కూడా ఇప్పుడే తయారు చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. మనం ఇంట్లో చేసుకునేది ఎంత ఈజీగా ఉండేలాగా చేసుకుంటే అన్ని ఎక్కువ సార్లు చేసుకుంటాము. సో అదే టెక్నిక్ ఇక్కడ కూడా అంతే. కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకొని ఏ సోఫా ముందో టీవీ ముందో కూర్చొని హ్యాపీగా అందులో కాలు పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే ఇంట్లోనే అయిపోతుంది పెడిక్యూర్. ఈ ప్యాక్ కి మనకు కావాల్సింది లికరైస్ పౌడర్, అంటే అతి మధురం పొడి
పొడి నేను చెప్తాను కదా నా ఫేవరెట్ హర్బ్ అనమాట లికరైస్. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్, అంటే ఎండిన నారింజ తొక్కల పొడి. హోమ్ మేడ్ అయినా పర్లేదు, మార్కెట్ లో దొరికేదైనా పర్లేదు, కానీ మార్కెట్ లో దొరికేదైతే సాఫ్ట్ గా ఉంటది. మనం ఫేస్ కి అప్లై చేసుకున్నప్పుడు మీరు అది కూడా వాడుకోవచ్చు. సో ఆరెంజ్ పీల్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రోజ్ పెటల్స్ పౌడర్, అంటే రోజా పూలని ఎండబెట్టి పౌడర్ చేసుకున్నది. ఇది కూడా అంతే, మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం బరకగా వస్తుంది. సో షాప్ అయితే ఇలా చాలా సాఫ్ట్ గా వస్తుంది. సో దాన్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా తీసుకొని ఇందులో మిక్స్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా కస్తూరి టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ అంతా కూడా మనకు ట్యాన్ రిమూవ్ చేయడంలో, స్కిన్ ని బ్రైటనింగ్ చేయడంలో, కాళ్ళ మీద ఉన్న రింకిల్స్ ని తగ్గించడంలో, అసలు జీవం లేని ఆ పాదాల స్కిన్ కి ఒక లైఫ్ నిచ్చి లైవ్లీగా బ్యూటిఫుల్ గా తయారు చేయడంలో ఈ కాంబినేషన్ సూపర్ గా పనిచేస్తుంది. మీరు ఇదే కాంబినేషన్ ని ఫేస్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫేస్ ఎప్పుడన్నా డల్ గా ఉన్నప్పుడు, గ్లోయిగా లేదు కొంచెం గ్లాసీ స్కిన్ రావాలని కొంతమందికి ఉంటుంది కదా, పోర్స్ ఓపెన్ లో ఉండి, అలాంటి వాళ్ళు ఈ ప్యాక్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అంతే పవర్ఫుల్ ప్యాక్ ని మనము ఫేస్ కి అప్లై చేసుకోవచ్చు, కాళ్ళకు అప్లై చేసుకోవచ్చు, చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడన్నా అవి కొంచెం ఎండకు తిరిగి నల్లబడ్డాయి అండ్ స్కిన్ డల్ అయింది అన్నప్పుడు ఈ ప్యాక్ ని మీరు బాడీ అంతా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో రోజ్ వాటర్ ని తగినంత, ఎంత కావాలంటే అంత కంప్లీట్ గా వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 20 మినిట్స్ అయ్యాక కాళ్ళు బాగా నానుంటాయి. సో ఇప్పుడు ఈ పాదాలని, ఈ బ్రష్ తీసుకుంటున్నాను కదా, ఈ బ్రష్ ని ఇంట్లో రెగ్యులర్ గా వాడేది. ఒక పక్క ఏమో ఇలా బ్రిజిల్స్ ఉంటాయి అండ్ ఇంకో సైడ్ స్టోన్ ఉంటుంది. మనం లైట్ గా స్క్రబ్ చేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం డెడ్ స్కిన్ అంతా రిమూవ్ చేసాము. సో ఇప్పుడు బ్రిజిల్స్ తో మనం రబ్ చేయడం వల్ల వేల మధ్యలో, నెయిల్స్ మీద మనం ఇంతవరకు ఉన్న దుమ్ము, మట్టి అంతా కూడా ఇలా నీట్ గా పోతుంది అనమాట. సో లైట్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. సో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాండీగా ఉంటుంది. చిన్నగా ఉండి వాష్రూమ్లో పెట్టుకుని ఉంటే మనము రెగ్యులర్గా అప్పుడప్పుడు కాళ్ళు రబ్ చేసుకుంటూ ఉంటే కూడా మనం మెయింటెనెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ బ్రష్. నేను చెప్పిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి కావాలనుకుంటే చెక్ చేసుకోండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో బోలెడ్ ఉంటాయి. అండ్ నేను వాడే ప్రోడక్ట్స్ లింక్స్ అయితే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నెయిల్ కటర్తో నెయిల్స్ని, అంటే ఎక్స్ట్రా నెయిల్స్, విరిగిపోయిన నెయిల్స్ అవన్నిటిని నీట్గా కట్ చేసి, అండ్ ఇప్పుడు ఫైలర్తో ఎడ్జెస్ అన్నిటిని, షార్ప్ ఎడ్జెస్ అన్నిటిని తీసుకొని మొత్తం చుట్టుపక్కల ఉన్న మురికిని మొత్తం క్లీన్ చేయడానికి నేను ఒకటే వాడుతున్నాను అనమాట. మామూలుగా పెడిక్యూర్ సెట్ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కదా, కానీ ఇక్కడ నేనేం చెప్పాను, మినిమం ప్రోడక్ట్స్ తో మాక్సిమం ఎఫెక్ట్ వచ్చేలాగా మనం ఇంట్లో ఈజీగా చేయాలి, అదే మన గోల్. సో ఇక్కడ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఏమి కాకుండా ఒక్కదాంతోనే మల్టిపుల్ థింగ్స్ అన్ని చేసేస్తున్నాను అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత కాళ్ళని చక్కగా కడిగేసి మనం తయారు చేసి పెట్టుకున్న కాఫీ స్క్రబ్ కాళ్ళకి చక్కగా పట్టించి సర్క్యులర్ మోషన్స్ లో బాగా రబ్ చేయాలి. అండ్ రబ్ చేస్తూ ఒక 5 మినిట్స్ అలా రబ్ చేస్తే ఉన్న ట్యాన్ అంతా ఈజీగా పోతుంది. అండ్ మీరు ఇమీడియట్ గా ట్యాన్ ని డిఫరెన్స్ కనుక్కోవచ్చు అనమాట. అంటే మనం ఇంతసేపు క్లీన్ చేసి వాటర్ లో పెట్టి అలాగే ఇప్పుడు స్క్రబ్ చేసిన డిఫరెన్స్ మనకు ఇమీడియట్ గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కాళ్ళని స్క్రబ్ చేసిన తర్వాత వాష్ చేసి పక్కన పెట్టేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న లికరైస్ ఆరెంజ్ పీల్ లెగ్ ప్యాక్, ఫేస్ ప్యాకే కానీ ఇక్కడ లెగ్ ప్యాక్ అనమాట. లెగ్ ప్యాక్ ని నీట్ గా కాలంతా అప్లై చేసుకుని వాటిని ఒక 15 to 20 మినిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత దిస్ ఈస్ ద రిజల్ట్. మీరు చూడొచ్చు అసలు కాళ్ళు ఎంత బాగా తయారయ్యాయో, అది కూడా ఒకటేసారికి. ఇంకా రెగ్యులర్ గా అప్పుడప్పుడు వీక్లీ 2 or 3 వాడితే మాత్రం కాళ్ళు ఎంత చక్కగా అందంగా తయారవుతాయి. ఇది నేను తయారు చేసిన DIY మాయిశ్చరైజర్. ఇది ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఇంట్లో ఇదే వాడుకుంటూ ఉంటాను. ఒకవేళ ఇది మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే మీరు ఇక్కడ వీడియో ఇస్తాను, ఆ వీడియోలో చూసి చేసేసుకోండి. స్టోర్ ఉంటుంది మనకు రూమ్ టెంపరేచర్ లో. ఒకవేళ లేదు చేసుకోలేమన్నప్పుడు మీ దగ్గర ప్రెసెంట్ గా అవైలబుల్ గా ఉన్న మాయిశ్చరైజర్ వాడేసుకోండి. కానీ మాయిశ్చరైజర్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతసేపు స్క్రబ్బింగ్ చేసాము, ఫేస్ ప్యాక్ చేసాము, ఇంతసేపు వాటర్ లో పెట్టేసి, హాట్ వాటర్ లో పెట్టేసి మొత్తం క్లీన్ డ్రై అయింది కదా, డ్రై అయిపోతుంది అనమాట స్కిన్. సో మాయిశ్చరైజర్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో మాయిశ్చరైజర్ పెట్టేసి చక్కగా మనము మసాజ్ చేసుకుంటే దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. మన గురించి మనం తీసుకునే చిన్న చిన్న కేర్తో మన మీద మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పాదాల డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. నేను ఇక్కడ లైటింగ్ మార్చలేదు, అది చేసేప్పుడు ఈవినింగ్ ఉండింది, ఇది చేసేసరికి నైట్ అయింది. సో లైట్ వేసాను అనమాట. సో అందుకే అక్కడ కూల్ టెంపరేచర్ ఇది. నేనేమి ఫోటోషాప్ చేయలేదు. యాక్చువల్గా నేను కెమెరాతో తీసిన ఫొటోస్ని అండ్ కెమెరాతో తీసిన వీడియోస్ని యాజ్ ఇట్ ఈస్ మీకు చూపించాను. నేను ఎక్కడ ఏమి సాఫ్ట్నింగ్ ఏం చేయలేదు, యాజ్ ఇట్ ఈస్. అది డే లైట్ డిఫరెన్స్ 1 hour పడుతుంది కదా, నేను షూట్ చేసేసరికి 1 hour కాస్త ఇంకో కొంచెం 10 నిమిషాలు ఎక్కువ అయింది. సో దిస్ ఈస్ ద రిజల్ట్. ఇలా వారానికి ఒకసారి లేకపోతే 15 డేస్కి ఒకసారి మనం ఈ పెడిక్యూర్ చేసుకుంటూ, అండ్ అలాగే రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం నేను ఇందాక చూపించిన ఫుడ్ బ్రష్ కానీ అండ్ క్యాలస్ రిమూవర్, వీటిని మనము మెయింటెనెన్స్ కోసం యూస్ చేస్తూ అండ్ రెగ్యులర్ గా డైలీ నైట్ పడుకునే ముందు పాదాలకు ఏదో ఒక ఆయిల్ తో మసాజ్ చేసి పడుకుంటే పాదాలు పగులు రాకుండా అందంగా ఉండడమే కాకుండా మన బాడీలోని టాక్సిన్స్ ని డైలీ ఫ్లష్ అవుట్ చేస్తూ మనం హెల్తీగా ఉండడానికి కూడా
ఈ టిప్ చాలా హెల్ప్ చేస్తుంది. మనం తీసుకునే చిన్న చిన్న సెల్ఫ్ కేర్ హ్యాబిట్స్ వలన మనకు మన మీద సెల్ఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది. సో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫీట్ అండ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ లగ్జరీ, ఇట్స్ మ్యాండేటరీ. ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ హోమ్ రెమెడీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. బాయ్.